మారుతున్న వాతావరణ పరిస్థితులకు దాల్వా వరిలో చీడపీడల ఉధృతి పెరిగే అవకాశం ఉంది. నానాటికి పెరుగుతున్న ఎండలకు ఏప్రిల్ చివరి వరకు వరికి సుడిదోమ వదలని చీడలా పీడిస్తుంది. దుబ్బు మొదట్లో ఉండే సుడిదోమ నివారణకు పిచికారి మందులను మొదలు వద్ద కాక పైరుపైన చల్లుకుంటూ పోవటం వల్ల ఎంత మాత్రం ఉపయోగం ఉండదు. పైరుకు గాలి, వెలుతురు ధారాళంగా తగిలేలా చూడటం, మురుగునీరు నిల్వకుండా చూడటం, నత్రజని ఎరువులను మితంగా వాడటం వంటి సమగ్ర యాజమాన్య పద్ధతులతో పాటుగా పిచికారీలను చేపట్టే విధానంలోనూ మెలకువలు పాటించినప్పుడే దోమను పూర్తిగా నివారించగలం. సుడిదోమ నివారణకు ఎలాంటి సమగ్ర సస్యరక్షణ పాటించాలో తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, జగిత్యాల జిల్లా పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ వై స్వాతి. ప్రస్తుతం వరి పంటలో సుడిదోమ ఆశించడానికి ఆస్కారం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగి గాలిలో తేమ శాతము ఎక్కువగా ఉండడం వలన సుడిదోమ అనేది ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా సన్నగింజ రకాలలో ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుంది. సుడిదోమ యొక్క పిల్ల మరియు పెద్ద పురుగులు అనేటివి దుబ్బు దశలో నుండి తర్వాత పంట కోత కోసే దశ వరకు కూడా ఆశించడం అనేది జరుగుతుంది. కాబట్టి కాలిబాటలు తీసిన పొలాలలో అయితే తక్కువగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాలిబాటలు తీయని రైతులు ఉన్నట్లయితే వాళ్ళు సన్నగింజ రకాల్లో ప్రత్యేకంగా పొలం లోపల దిగి సుమారుగా 50 దుబ్బుల వరకు చూసుకొని వాటి మీద ఏమైనా పిల్ల పురుగులు, తల్లి పురుగులు అనేటివి ఉన్నవా లేవా అని చూసుకొని సస్యరక్షణ చర్యలు అనేటివి చేపట్టాలి. ఈ సుడిదోమ ఆశించినట్లయితే పిల్ల మరియు పెద్ద పురుగులు మొక్క మొదల నుండి రసాన్ని పీల్చడం జరుగుతుంది. రసాన్ని పీల్చడం వలన దుబ్బులు అనేటివి లేత పసుపు రంగులోకి మారిపోయి తర్వాత ముదురు ఎండుగడ్డి రంగులోకి మాడిపోవడం అనేది జరుగుతుంది. పక్క మొక్కల పైకి ఎగబాకి రసాన్ని పీల్చడం వలన మొక్కలు అనేటివి సుడులుగా ఎండిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం దోమపోటుగా అంటాము. ఈ దోమపోటు ఆశించిన వరిగడ్డిని పశువులు కూడా తినడానికి ఇష్టపడవు. కాబట్టి సూచించిన మందులు అయినటువంటి ముందుగా దుబ్బుల పైన 20 నుంచి 25 పిల్ల పురుగులు కానీ తల్లి పురుగులు కానీ దాటినట్లయితే ఎసిఫేట్ 300 గ్రాముల చొప్పున లేదా బుఫ్రోఫ్రెజిన్ అనే మందు 320 మిల్లీలీటర్ల చొప్పున ఎకరానికి పిచికారీ చేసుకోవాలి. లేదా ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే మనకి పైమెట్రోజోన్ అనే మందు దొరుకుతుంది. దాన్ని ఎకరానికి 120 గ్రాముల చొప్పున లేదా డైనటోఫిరాన్ అనే మందు ఎకరానికి 80 గ్రాముల చొప్పున లేదా ఎథిప్రోల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు ఎకరానికి 50 గ్రాముల చొప్పున ఎకరానికి సరిపడ 150 నుంచి 200 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. ఈ పిచికారీ చేసే సమయంలో మొక్క యొక్క దుబ్బులు తడిచే విధంగా పిచికారీ చేసినట్లయితేనే పురుగులు అనేటివి తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే పిల్ల మరియు తెల్ల పురుగులు మొక్క మొదల నుండి రసాన్ని పీల్చుతాయి. కాబట్టి మొక్క మొదలు తడిచేటట్టు పిచికారీ చేసుకుంటే ఉధృతి అనేది తగ్గి తర్వాత వ్యాపించడానికి ఆస్కారం అనేది తక్కువగా ఉంటుంది. సూచించినటువంటి మందులను పిచికారీ చేసినట్లయితే మనకి పురుగు యొక్క నష్టాన్ని తగ్గించుకోవచ్చును.